హాయ్ అండి. ఈ వీడియో అయితే న్యూ ఇయర్ రోజు అండి. న్యూ ఇయర్ రోజు అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో అక్కడైతే బైక్ అయితే పార్కింగ్ అయితే చేసాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ముందుకు వెళ్తుంటే అందరూ కొబ్బరికాయ పువ్వులు వాళ్ళే ఇస్తూ ఉంటారనమాట. సో అక్కడనే దారిలో అయితే తీసుకున్నాం. ఇక కొంచెం వాకింగ్ బుల్ అయితే ఉంటుంది. సో జనాలు అయితే చాలామంది వచ్చారండి. మేమైతే ఫస్ట్ టైం అయితే విజిట్ అవుతున్నాం. మేము వెళ్ళేదైతే బిర్లా మందిర్ టెంపుల్ అనమాట. సో అక్కడైతే చాలా షాపింగ్స్ ఉన్నాయి. మంచిగా షాపింగ్ చేసుకోవడానికి మనం గుట్టకి వెళ్తే తిరునాళ్ళు జాతర అలాగే ఎలా ఉంటుంది అలా ఉంది. నేను చూసి షాక్ అయ్యాను. సో అంతమంది ఉన్నారండి, చాలామంది వచ్చారు. న్యూ ఇయర్ రోజు అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. సో నాకైతే ఆ క్రౌడ్ చూసి వెనుకకి వెళ్ళిపోవాలనిపించింది. చిన్న పాపతో ఈరోజు అవుతుందా లేదని. ఇక్కడైతే చెప్పులు అయితే దాపెట్టుకుంటున్నారు. ఇంకా ముందు అయితే డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళు దాపెడతారు. కానీ ఇక్కడే మేము నాది మా హస్బెండ్ అయితే చెప్పులు అయితే దాపెట్టాం. మా పాపదైతే డిక్కులు అయితే వేసుకున్నామండి. సో దేవుణ్ణి అక్కడ చుట్టుపక్కల లొకేషన్ చూస్తుంటే చాలా కొండలతోని, చాలా చెట్లతోని చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం. ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళలేదు, 5:30కి అలా వెళ్ళామండి. సో ఇంకా ఫుల్ కొంచెం అయితే చీకటి అయిపోతుందని నేను వెళ్తుంటేనే వీడియో అంతా క్యాప్చర్ అయితే చేశాను మీకోసం షేర్ చేసుకోవడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉందని వ్యూ అయితే. చాలా కొండల నడమ దేవుడైతే చాలా పాలరాతితోనైతే మంచిగా అయితే కట్టారండి. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే చుట్టుపక్కల కూడా. సో ఇంకా వెళ్తూ ఉంటే చాలా హైలో ఉంది దేవుడైతే. మేమైతే షాక్ అయిపోయినాం. 2 అవర్స్ అయితే మాకు పట్టిందండి. ఇక్కడైతే శంకరుని దర్శనం అయితే చేసుకొని ఇంకా పైకి వెళ్తున్నాం. లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. సో చుట్టుపక్కల అక్కడ మేము వెళ్తుంటే అయితే సచివాలయం కూడా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. 2 అవర్స్ అయితే మేము నిల్చున్నాం కానీ దేవిని చూడగానే 1 సెకండ్లో అసలు ఆ బాధ అంతా అయిపోయింది. చాలా జనాలు అయితే ఉన్నారు, ఫుల్ క్రౌడ్తో అయితే దేవుని చూడడానికి అయితే. న్యూ ఇయర్ రోజు దర్శించుకోవడం చాలా స్పెషల్ కదా. సో అందుకని ఆ దేవిని చూడగా నిజంగా జన్మ ధన్యమై అనిపించిందండి. అంత బాగున్నాడు దేవుడు అయితే. సో అన్ని కష్టాలు అయితే పోయినట్టు చాలా పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది దేవుని చూడగానే, దర్శించుకోగానే. మీరు ఎప్పుడైనా చూడకపోతే బిర్లా మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా మంచిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. వ్యూ కూడా చాలా బాగుంది పైనుంచి చూస్తే. సో దేవిని అయితే మంచిగా కళ్ళతో దర్శించుకున్నామండి. సో ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.